హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆకాంక్ష. వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమ్నైల్ చూసే ఉంటారు కదా, నా బేబీకి నేను 3 months అప్పుడు ఎలా డెకరేట్ చేశానో ఇంట్లో మీకు ఇవాళ చూపిస్తా ఫుల్ వీడియో. యాక్చువల్గా చెప్పాలంటే మనం 1 to 12 months అప్పుడు ఏదైనా ఒక ప్రిపేర్ చేసుకుంటాం కదా, మన బేబీకి ఇలా డెకరేట్ చేయాలి అని చెప్పి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ బై మిస్టేక్లో మనం ఒక 3rd month అప్పుడు 4th month అప్పుడు మనం ప్లాన్ చేసుకోలేదు, మన ప్లాన్ అనేది ఆ రోజు ఇక అది అవ్వలేదనుకో, మనం ఇలా ఫ్లవర్స్తో ఒక 10 minutesలో డెకరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేనైతే నా బేబీకి సమ్మర్ థీమ్ అని 1st month అప్పుడు డెకరేట్ చేశా, అండ్ 2nd month అప్పుడు వచ్చేసి సైకిల్ థీమ్ని డెకరేట్ చేశా. బట్ 3rd month వచ్చేసరికి ఆ రోజు మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట. ఇంకా నాకు ఎలాంటి ఆప్షన్ లేదు, అసలు ఏం చేయాలని ప్లానింగ్ లేదు. ఇలా ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇలా హార్ట్ లాగా అని ఇట్లా ప్రిపేర్ చేసుకొని అలా పెట్టేసాం అప్పటికప్పుడు. మనం తక్కువ టైంలో ఇలా సింపుల్గా ఫ్లవర్స్తో ఇలా చేస్తే కూడా మనకి కొంచెం చూడ్డానికి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలా డెకరేట్ చేయాలి 1 month or 2 months అని అసలు ఇంట్రెస్టే చూపించారండి. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్, అంత స్పెసిఫిక్ టైం కూడా మేబీ ఉండదు. కానీ కొందరు ఏమనుకుంటారంటే, అరే అవసరమా 1 month 2 months 3 months ఇలా డెకరేట్ చేయడం అని అనుకుంటారు. బట్ మనం కూడా మన బేబీస్కి ఫ్యూచర్లో వాళ్ళకంటూ ఒక మెమరీస్ని మనం క్రియేట్ చేయాలి కదా. ఇలా 1 month 2 months 3 months అప్పుడు ఇలా డెకరేట్ చేసి వాళ్ళకి ఫొటోస్ అనేది తీసి వాళ్ళకంటూ ఒక మెమరీ క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మనం ఇంత ట్రావెలింగ్, మన జర్నీ మొత్తం వాళ్ళ కోసమే. యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం మెమరీస్ క్రియేట్ చేయడంలో దానిలో కష్టమేముంటుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ బేబీస్కి మొబైల్ చూపించడం కానీ, టీవీకి అడిక్ట్ అయిపోయేలా తనకి చూపించడం కానీ అస్సలు చేయకండి. అది చాలా అంటే చాలా రాంగ్ అవుతుంది తర్వాత. యాక్చువల్గా ఫ్రెండ్స్, నాది ప్రజెంట్ డిగ్రీ అయిపోయింది, నేను ఇప్పుడు MCA చేస్తున్నా. ప్లస్ ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా, అది ప్లస్ ఇంకా బేబీని చూసుకోవడం కానీ అది కొంచెం ఇబ్బంది అనిపించేది స్టార్టింగ్లో. సో నేను ఏం చేసేదాన్ని అంటే, టీవీ ఆన్ చేసి తనకు అక్కడ పడుకోబెట్టేసేదాన్ని. ఇంకా తను బాగా చూస్తూ కొంచెం బాగా అలవాటు అయిపోయింది. అది జస్ట్ 1 monthలోనే అలవాటు అయిపోయింది. నేను పిలిచినా నా సైడ్ అసలు కూడా చూడదు, ఇక మొత్తం టీవీనే చూడడం. పక్కన ఎవరైనా పిలుస్తున్నా కానీ ఇక పట్టించుకోకుండా టీవీకే ఇక మొత్తం చూస్తుంది. ఇక అమ్మో చాలా అడిక్ట్ అయిపోయింది టీవీకి అని చెప్పేసి ఇక టీవీ ఎక్కువ పెట్టకుండా ఇంకా కొంచెం ఆడిపియడం కానీ అట్లా కొంచెం ఇంకా అలవాటు చేసా. ఇక అలానే వదిలేస్తే ఇంకా టీవీకే బాగా అలవాటు అయిపోద్దదేమో అన్నట్లు. ఆ విషయంలో అయితే చాలా రాంగ్ అయింది. మీరు ఆ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ఎన్ని పనులున్నా ఏదున్నా వాళ్ళకన్నా ఇంపార్టెంట్ అయితే ఏముండదు కదా. మనం మన బేబీస్తో ఎంత అయితే టైం స్పెండ్ చేస్తామో వాళ్ళు అంత యాక్టివ్గా అవుతారు. ఇది అయితే అసలు మర్చిపోకండి. మనం వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేస్తాం, మనం వాళ్ళకి ఆడిపియడం, కొంచెం వాళ్ళకంటూ ఒక టైం మొత్తం 1 hour or 2 hours or 3 hours టోటలీ స్పెండ్ చేస్తే వాళ్ళ మైండ్ అంత షార్ప్ ఉంటుంది. మనం ఆడిపిస్తుంటాం కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం అన్నీ అర్థమవుతుంటాయి. తిను మా మదర్ నాకు ఇలా అంటుంది అలా అంటుందని వాళ్ళకి కొంచెం మైండ్ కూడా షార్ప్ అవుతుంది. మనం అలా టీవీ ఆన్ చేసి మొబైల్స్ కొంచెం అట్రాక్ట్ అయ్యేటట్లు ఊరికే చూపించడం కానీ అలా చేస్తే వాళ్ళకి కొంచెం ఎలా ఉంటుందంటే, అవి చూడేసరికి వాళ్ళకి కొంచెం ఐ కన్నా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ బ్రెయిన్ కూడా అంత షార్ప్ అవ్వదు. ఆ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ఇది నా సజెషన్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ టీవీ చూడడం మోస్ట్లీ వాళ్ళకి తగ్గించి, మనం వాళ్ళు ఏడ్చిన టైంలో వాళ్ళకి పడుకోబెట్టేసి వాళ్ళ పక్కన బొమ్మలు వేసి వాళ్ళని ఆడుకోపిస్తే ఖచ్చితంగా వాళ్ళు షార్ప్ అవుతారు. నేనైతే జస్ట్ 3rd month అప్పుడు తను ఇఫ్ ఇన్ కేస్ ఏడ్చింది అనుకో, బొమ్మలతో ఎక్కువ ఆడిపియడం అలా చేస్తా. సో తను ఇప్పుడు ప్రజెంట్ తనే బొమ్మలతో పట్టుకొని ఆడుకోవడం అలా చేస్తుంది. చాలా అంటే చాలా షార్ప్ అవుతారు. వాళ్ళకి కొంచెం అప్పుడే ఆడుకుంటుంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఇంత షార్ప్గా వాళ్ళు ఆడుకోవడం చూస్తే మనకెంత హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి.
వాళ్ళు టీవీ ముందు పడుకోబెడితే ఓకే, వాళ్ళు ఏడుపు ఆపుతారు, కానీ దానివల్ల వాళ్ళకి మైండ్ షార్ప్ అవ్వదు, వాళ్ళు వీక్ అయిపోతారు. తర్వాత మనకేముంటుంది చెప్పండి, వాళ్ళు యాక్టివ్గా ఆడుకుంటానే కదా మనకు కూడా ఒక హ్యాపీనెస్. మనం ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ మన ఉన్న టైంలో, మన బిజీ షెడ్యూల్లో ఒక 1 ఆర్ 2 అవర్స్ వాళ్ళకి స్పెండ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బొమ్మలతో ఆడుకోవడం డెఫినెట్గా వాళ్ళే నేర్చేసుకుంటారు. మోస్ట్లీ ఫ్రెండ్స్, మనం వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ బాగా ఏడ్చారనుకో, ఓకే పాలు పట్టిస్తాం, లేదా వాష్రూమ్కి వెళ్ళారో లేదో అని ఒకసారి చెక్ చేస్తాం. లేదు అయినా కానీ ఇంకా నార్మల్గా జనరల్గా ఊరికే ఏడవడం లైక్ అలా చేస్తే మనం ఎక్కువ పైన ఎత్తుకొని అటు ఇటు తిప్పడము అలా చేస్తాం. అస్సలు అలా చేయకూడదు. వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఆడుకోకుండా మరీ ఏడ్చారనుకోండి, వాళ్ళకి పడుకోబెట్టేసి వాళ్ళకి ఆడిపించడానికి మనం ట్రై చేయాలి. బొమ్మలతోనూ ఏదో ఒకటి కొంచెం సౌండ్స్ చేయడం లైక్ ఇట్లా చేస్తే వాళ్ళకి కొంచెం వాళ్ళని ఆడిపిస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెం వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వాళ్ళంతటికి వాళ్ళు కొంచెం క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇలా నాకు ఆడిపిస్తున్నారు కదా అని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ ఫీలింగ్ అనేది వాళ్ళు అప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు స్మైల్ ఇవ్వడం కానీ, వాళ్ళు కేకలు వేయడం, అరవడం, ఇలా వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. మనం ఇంకా కొద్దిగా ఏడ్చేసరికి మనకి కొంచెం హట్టింగ్ అనిపిస్తుంది, అరే ఏడుస్తున్నారు కదా అని చెప్పి పైకి తీసేస్తాం. అదైతే అసలు చేయకండి. అలా అలవాటైంది అనుకోండి, మీరు తర్వాతకి ఏదైనా పని ఉంది చాలా చేసుకునేది అన్న టైంలో కూడా వాళ్ళు అసలు వదలరిగా ఏడుస్తారు. ఎత్తుకోవాలని వాళ్ళకి అదే మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది, చిన్నపిల్లలకి నన్ను ఎత్తుకోవాలి అని ఇంకా గట్టిగా ఏడుస్తారు. అదైతే అస్సలు అలవాటే చేయకండి. వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఏడ్చినారనుకోండి, వాళ్ళకి బొమ్మలు ఇవ్వడము, వాళ్ళకి కొద్దిసేపు ఆడిపించడము చేస్తే వాళ్ళే ఆడుకుంటారు. నేను ఎలా చేశానంటే, వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఏడ్చినారనుకోండి బొమ్మలు ఇచ్చేస్తా. ఆమె 3 monthsలోనే ఏడవడం అలా చేస్తుందని బొమ్మలు ఇలా ఆమెకి రౌండ్ అప్ సర్కిల్లో పెట్టేస్తా. ఆమెకి ఎక్కడ రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్కి టచ్ అయితే ఆ హ్యాండ్కి తీసుకొని ఆడుకునేటట్లు. మీకు నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను డెఫినెట్లీ, తను ఎలా ఆడుకుంటుంది ఏంటి అని మీకు ఖచ్చితంగా చూపిస్తా. మీరైతే ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. డెఫినెట్గా చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ 2 హ్యాబిట్స్ అస్సలు అలవాటు చేయకండి. మీ పిల్లలు ఎందుకు షార్ప్ అవ్వరో చూడండి, ఎందుకు ఆడుకోరో చూడండి. మీకున్న వాల్యుబుల్ టైంలో వాళ్ళకు ఒక 1 hour ఆర్ 2 hours కొంచెం స్పెండ్ చేసి వాళ్ళకి ఆడిపించడం కానీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మొబైల్స్కి టీవీస్కి అట్రాక్ట్ అవ్వరు, ఊరికే ఎత్తుకోవాలని కూడా అస్సలు ఏడవరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంత వాటి మీద నా వీడియోస్ మీద నాకు అంత అఫెక్షన్ అనేది లేదు. యాక్చువల్గా ఏదో అప్లోడ్ చేయాలి అన్నట్లే ఉండే, అమౌంట్ ఇంత వస్తాయి యూట్యూబ్ నుంచి అన్న థాట్లోనే ఉన్నా సీరియస్లీ. కానీ ఎప్పుడైతే నేను జనరల్గా ఏదో పెట్టాలి, నా బేబీ వీడియోస్ నాకు చూసుకోవాలి అన్నట్లు కొంచెం ఒక లవ్తో నేను ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచి కొంచెం ఎక్కువ వెళ్ళడం, వ్యూస్ కానీ, కొంచెం పీపుల్ కూడా కొంచెం ఇంటరాక్ట్ అవ్వడం, వాటికి రెస్పాండ్ అవ్వడం అలా కొంచెం ఎక్కువ అయిపోయింది ఈ 4 or 5 monthsలోనే. నా బేబీ ఎప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నానో అప్పటి నుంచి చాలామంది రియాక్ట్ అవుతున్నారు నా వీడియోస్కి కానీ, కామెంట్స్ చేయడం కానీ. అలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మన పిల్లలవి వీడియోస్కి ఎవరైనా కామెంట్ చేయడము ఆర్ వాళ్ళు లైక్ చేయడం, వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వడం, అది ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా ప్రతి పేరెంట్కి. నాది కూడా ప్రజెంట్ అదే సిచ్యువేషన్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా కొంచెం వాళ్ళు కామెంట్ చేయడం, వాళ్ళ ఫీలింగ్ని నాకు ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళకి నేను మళ్ళీ రిటర్న్ రిప్లై ఇవ్వడం, నాకు ఈ చిన్న పార్ట్ ఆఫ్ జర్నీ మా ఇంట్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నేను ఇవన్నీ మీతో షేర్ చేస్తుంటే కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెద్ద ఛానల్సే కాకుండా వాటితో పాటు మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను. మా పాపకి మీరు ఖచ్చితంగా బ్లెస్ చేయండి. ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిలో నా తప్పులని అండ్ నేను వాటి నుంచి ఎలా బయటపడ్డానో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా.
మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప డెకరేషన్ అయితే 3rd మంత్ ఇలా సింపుల్గా ఈజీగా కంప్లీట్ చేసా. మీకేమన్నా సింపుల్గా చేయాలి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని ఉంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. మీకోసం నేను ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తా ఖచ్చితంగా. అండ్ ఎవ్రీ మంత్ వీడియోస్ తనవి నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా ఖచ్చితంగా. మా బేబీకి తీసుకునే ప్రతి ఒక్క ఐటెం నేనైతే మీతో షేర్ చేస్తా డెఫినెట్లీ. అండ్ నేను ఎంసీఏ చేస్తున్న బేబీని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేసుకుంటా డెఫినెట్గా. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మనం బాటిల్ బేబీకి ఎలా ఫీడ్ చేయాలి అని కూడా నేను ఒక వీడియో తీసి అయితే మీకు అప్లోడ్ చేస్తా. నేను సఫర్ అవుతున్నది ప్రజెంట్ ఏంటంటే స్టడీని మేనేజ్ చేస్తూ పాపకి చూసుకోవడం, తినకి చూసుకుంటూ అక్కడ స్టడీని మేనేజ్ చేయడం ఎంత కష్టం కదా. నేను ఆ సిచ్యువేషన్ అయితే చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే. అండ్ ఇంకొకటి యాక్చువల్గా చెప్పాలంటే స్టడీ ఎందుకోసం అంటే ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా జాబ్కి ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే డిగ్రీ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద ఎలాంటి జాబ్స్ అయితే అసలు రావట్లేదు కదా. సో ఎంసీఏ చేస్తే అన్న ఫ్యూచర్లో ఏదైనా జాబ్ ట్రై చేయొచ్చు అని అదొకటి పెట్టుకున్నా. అండ్ నాకు చాలా ఇష్టమైన పని ఏంటంటే ఏదైనా కొంచెం ట్రై చేయాలి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, మనల్ని కూడా కొందరు ఎవరైనా కొంచెం ఇంట్రెస్టెడ్ చూపించాలి మన వీడియోస్కి కానీ అన్నట్ల థాట్లో నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశా. బేబీ విషయంలో కానీ అండ్ స్టడీ విషయంలో కానీ ఇల్లుని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని ఇలా వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి వీడియో ఉన్నా నేనైతే మీకు అప్లోడ్ చేస్తా డెఫినెట్గా. నాకు తెలిసినంత వరకు అండ్ మీకోసం నేను కొన్ని తెలుసుకొని నా ఫీలింగ్స్ని అన్నీ ప్రతి ఒక్కటి నేను మీతో అయితే షేర్ చేస్తా. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను నా ఎక్స్పీరియన్సెస్ని ప్రతి ఒక్కటి నేను జస్ట్ ఇది ఒక్క వీడియో తీసుకొని దీనిలోనే నేను ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నా. దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి అని చెప్పి నేను ఒక ప్రిపరేషన్లో అయితే ఖచ్చితంగా ఉంటాను. తనకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి మీకైతే నేను చూపిస్తాను. తన డైలీ రొటీన్ లైఫ్, తన మసాజ్ అనేది, ఇంకా తన బాతింగ్, తన నుంచి మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యే ప్రతి ఒక్క విషయం అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో. అండ్ ఇంకొకటి ఏంటంటే డెలివరీ బ్యాగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ముందుగానే ఏమేమి తీసుకొని దానిలో మనకి ఏమేమి యూజ్ అవుతాయి అవన్నీ నేను ఒక వీడియో తీసి పెడతాను డెఫినెట్గా. అండ్ ఇంకొకటి నేను నా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఒక శారీ అనేది దానికి మగ్గం వరకు వేరేది వేయించుకున్నాను యాక్చువల్గా. అది శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఆ బ్లౌజ్ పీస్ నేను తినకి పట్టులంగా స్టిచ్ చేయించాను. మీకు అది ఒక వీడియో అయితే తీసి పెడతాను. అది ఒక కొంచెం పైన వేరే క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్, కింద వచ్చేసి పట్టు టైప్ అలా పెట్టించాను. ఈమెకి ఏదన్నా కొత్తగా రెడీ చేయడం, ఏదైనా డిఫరెంట్గా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే పర్టికులర్గా ఈమెకనే కాదు, నాకు నార్మల్గా అయినా ఎవరికైనా అమ్మాయిలకి అలా రెడీ చేయడం కానీ ఏదైనా కొంచెం ఇంట్రెస్టెడ్. వై బికాజ్ నేను బ్యూటిషియన్ నేర్చుకున్నా. సో నాకు అలా అమ్మాయిలకి రెడీ చేయాలన్నా ఏదైనా కొంచెం చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. సో అందులో నాకు బేబీ గర్ల్ కాబట్టి నేను ఇంకా తనకి చాలా అంటే చాలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి అన్నట్లు కొంచెం ఇష్టం అనేది ఉండిద్ది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు సింపుల్గా మెహందీ వేసుకోవాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మెహందీ అనేది చాలా సింపుల్గా ఎలా వేయాలో చూపిస్తా డెఫినెట్గా. అందరినీ మనం బయట వాళ్ళని అడగడం అలా ఎందుకు, మనం వేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండిద్ది కదా, నేను వేసుకున్నా, ఇది నేనే పెట్టుకున్నా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాలో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు.
అన్ని పెద్ద ఛానల్సే కాకుండా వాటితో పాటు ఎంతో కొంత మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆశా లైఫ్ స్టైల్ బ్లాగ్స్.